హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వెలోరా వైబ్స్. నేను ఈ ఛానల్లో ఓన్లీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ పెడతాను, సో జాగ్రత్తగా అయితే చూసుకోవాలి. హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మీకు ఇంటర్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్కి ఒక ఇంపార్టెంట్ 8 మార్క్స్ క్వశ్చన్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. క్వశ్చన్ వచ్చేసి థర్డ్ రోమన్లో సెకండ్ క్వశ్చన్. ఫైండ్ ద మీన్, వేరియన్స్ అండ్ స్టాండర్డ్ డీవియేషన్ యూజింగ్ షార్ట్కట్ మెథడ్ అయితే యూజ్ చేసి కింద ఇచ్చిన డేటాకి మీన్, వేరియన్స్, స్టాండర్డ్ డీవియేషన్ అయితే మనం కనిపెట్టాలి. ఇక్కడ హైట్ ఇన్ సెంటీమీటర్స్ 70 to 75, 75 to 80, 80 to 85, 85 to 90, 90 to 95, 95 to 100, 100 to 105, 105 to 110, 110 to 115. ఇప్పుడు నెంబర్ ఆఫ్ చిల్డ్రన్ ఏమిటి? 3. 70 to 75కి 3 members, 75 to 80కి 4 members, 80 to 85కి 7, 85 to 90కి 7, అండ్ 90 to 95కి 15 members ఉన్నారు, 95 to 100కి 9 members అయితే ఉన్నారు, 100 to 105కి 6 members ఉన్నారు, 105 to 110కి 6 members, 110 to 115 3 members. చూడండి, ఇదైతే బోర్డ్ మోడల్ పేపర్లో కూడా వచ్చింది. బెటర్మెంట్ అండ్ సప్లిమెంటరీ కట్టుకున్న వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది ఇప్పుడైతే ఇది. అండ్ ఇంపార్టెంట్ సమ్ పబ్లిక్కి కూడా మొన్న పబ్లిక్కి కూడా ఇచ్చిన సమ్ ఇది ఇంపార్టెంట్ అని కూడా ఉంది చూడండి. సో ఇప్పుడు సమ్లోకి అయితే వెళ్ళిపోదాం. చూడండి ఫ్రెండ్స్, మనం ఫస్ట్ హైట్ ఇన్ సెంటీమీటర్స్ అయితే హైట్ ఇన్ సెంటీమీటర్ కాలమ్స్ గీసుకోవాలి. ఫస్ట్ హైట్ ఇన్ సెంటీమీటర్స్, ఆ తర్వాత నెంబర్ ఆఫ్ చిల్డ్రన్ రాసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, నెక్స్ట్ నెంబర్ ఆఫ్ చిల్డ్రన్, ఇదైతే FI అండి. ఇది నెంబర్ ఆఫ్ చిల్డ్రన్ అనేది FI, ఇది FI నెంబర్ ఆఫ్ చిల్డ్రన్. ఒకవేళ మాకు ఈ సమ్స్ అర్థం కావట్లేదు అని చెప్పే వాళ్ళు కూడా ఇది ఈజీగా చేసే సమ్స్ ఇవి. ఒకవేళ ఈ సమ్స్ ఏమీ రాలేదు అంటే ఫస్ట్ హైట్ ఇన్ సెంటీమీటర్స్, నెంబర్ ఆఫ్ చిల్డ్రన్ మనకి ఇదిగోండి క్వశ్చన్లోనే ఇచ్చారు. ఈ డేటా పట్టుకొచ్చి మనం ఇక్కడ రాయాలి. ఫస్ట్ హైట్ ఇన్ సెంటీమీటర్స్ అయితే రాద్దాం. 70 to 75, 75 to 80, 80 to 85, 85 to 90, 90 to 95, 95 to 100, 100 to 105, 105 to 110, 110 to 115. ఇప్పుడు నెంబర్ ఆఫ్ చిల్డ్రన్ అయితే రాద్దాం. 3, 4, 7, 7, 15, 9, 6, 6, 3. ఫ్రెండ్స్, మంచిగా అయితే కాన్సన్ట్రేట్ చేయండి. ఇదైతే చాలా చాలా ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్ సమ్ ఇది. 8 మార్క్స్ క్వశ్చన్, వెరీ ఇంపార్టెంట్ 8 మార్క్స్ క్వశ్చన్ ఇది. సో నెక్స్ట్ వచ్చేసి మనం ఈ టేబుల్ అయితే గీసుకున్నాం కదా. ఇంతవరకు ఇప్పుడు సమ్ మిగతాది ప్రాసెస్ ఏంటో చూద్దాం. ఇంతవరకు నా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. మరి కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ 8 మార్క్స్ 4s, 2s, 1s ప్రతిదీ నేను మీకు పోస్ట్ చేస్తాను కంపల్సరీగా. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కూడా పెట్టొచ్చు. చూడండి ఫ్రెండ్స్, నెక్స్ట్ ఏం చేయాలో. ఇవి 2 టేబుల్స్ అయితే వేసుకున్నారు కదా. నెక్స్ట్ ఇప్పుడు మిడ్ పాయింట్ కనిపెట్టాలి. అంతకన్నా ముందు ఒకసారి హైట్ ఇన్ సెంటీమీటర్స్ చూడండి. 70 to 75, 75 to 80, 80 to 85. మీరు ఒకటి అబ్జర్వ్ చేసినట్టయితే హైట్ ఇన్ సెంటీమీటర్స్లో ప్రతిదానికి 5 డిఫరెన్స్ ఉంది. డిఫరెన్స్ అయితే 5 వచ్చింది. ప్రతిదానికి 5 డిఫరెన్స్ ఉంటుంది ప్రతిదానికి. సో ఇప్పుడు ఇక్కడ మనం రాయాల్సింది మిడ్ పాయింట్ కనిపెట్టాలి. ఇప్పుడు మిడ్ పాయింట్ అంటే XI, మిడ్ పాయింట్ అంటే XI. ఇప్పుడు ఇవి రెండిటికి 70, ఇవి రెండిటికి మిడ్ పాయింట్ అయింది ఫ్రెండ్స్ 72.5. నెక్స్ట్ 75 to 80కి మిడ్ పాయింట్ 77.5. ఫ్రెండ్స్, మీకు మిడ్ పాయింట్ ఏంటి? మిడ్ పాయింట్ మీకు
చూసుకోవడం అయితే రావట్లేదు అని అనుకుంటే ఇంకొక ట్రిక్ చెప్తాను చూడండి. ఫస్ట్ది 72.5. ఇది మీరు గుర్తుపెట్టుకుని కింద 72కి ఒక 5 యాడ్ చేయండి. 5 నెంబర్స్ డిఫరెన్స్ వచ్చింది కాబట్టి 72కి 5 యాడ్ చేయండి. 72కి 5 యాడ్ చేస్తే 77. అలా చేసుకుంటూ రండి. 77 + 5 ఎంత? 82.5. నెక్స్ట్ దానికి మిడ్ పాయింట్ 87.5. ఇలాగే ప్రతిదానికి మిడ్ పాయింట్ అయితే కట్టుకుంటూ రండి. 0.5. ఇదిగోండి ప్రతిదానికి మిడ్ పాయింట్ అయితే కట్టాము. మీకు ఏ ట్రిక్ కావాలంటే అది యూజ్ చేసుకోవచ్చు. 72.5 తర్వాత 5 యాడ్ చేస్తే ఇటు సైడ్ 5 మాత్రం యాజ్ ఇట్ ఈస్ అలాగే ఉంటుంది. ప్రతిదానికి 5 కాబట్టి 5 డిఫరెన్స్ వచ్చింది కాబట్టి నెక్స్ట్ వైఐ అయితే కనబడదు. ఇప్పుడు వైఐ అంటే xi - a/h చేయాలి. సో ఇప్పుడు మీకు వైఐ అంటే xi - a/h చేయాలి. ఇలా చేస్తే మీకు వైఐ అనేది కూడా వస్తుంది. అలా మీకు ఈజీగా గుర్తుపెట్టుకోవాలి అని అనుకునే టైప్ అయితే చూడండి ఒకసారి. 1 ఎన్ని ఉన్నాయి లెక్కెట్టండి ఒకసారి. 1 2 3 4 5 6 7 8 9 9 ఉన్నాయి. 9 అంటే ఇందులో మధ్యలో ఉన్న నెంబర్ తీసుకోండి. 1 2 3 ఇది మధ్యలో ఉన్నది. సో ఇది ఏ అవుతుంది, ఇది ఏ అవుతుంది. సో ఇక్కడ దీనిపైన ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 ఉన్నాయి కాబట్టి ఇక్కడ -4 నుంచి స్టార్ట్ చేద్దాం. -4 -3 -2 -1 ఏ అనేది 0 కింద 1 2 3 ఇక్కడ 4. ఒకటి గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఇందులో అయితే నేను ఈజీ మెథడ్స్ అండ్ సింపుల్ ప్రాసెస్ మాత్రమే చెప్తాను. నాకు ఇవి చదువుకుంటే చాలు, మీరు మంచి మార్క్స్ అయితే స్కోర్ చేయగలరు. నెక్స్ట్ ఇప్పుడు y² చూద్దాం. y² దీన్ని స్క్వేర్ చేసుకోవాలి. 4² 16, 3² 9, 2² 4, 1² 1, ఇక్కడ 0 1 4 9 16. y² కూడా వచ్చేసింది. ఇప్పుడు మనము FI/YI చేయాలి. FI/YI చూడండి, ఇది FI అని చెప్పాము కదా, ఇది ఇంటూ YI అంటే ఇది చేయాలి. సో 3 ఇంటూ మైనస్ సరిగ్గా చూసుకోండి, ఇది YI కన్ఫ్యూజ్ అయిపోతారు ఒక్కొక్కసారి, ఇది కూడా చేసేస్తారు. సో ఇది ఇంటూ ఇది ఫింగర్ పెట్టుకుని చేసుకోండి. 3 ఇంటూ మైనస్, ఇప్పుడు 3 ఇంటూ -4 ఎంత? -12. నెక్స్ట్ 4 ఇంటూ -3 -12. నెక్స్ట్ 7 ఇంటూ -2 -14. నెక్స్ట్ 7 ఇంటూ -1 అంటే -7. 15 ఇంటూ 0 0. 9 ఇంటూ 1 9. 6 ఇంటూ 2 12. 6 ఇంటూ 3 18. 3 ఇంటూ 4 12. ఒకసారి మళ్ళీ చెప్తున్నాను చూడండి, FI ఇంటూ YI చేయాలి, కన్ఫ్యూజ్ అయిపోతారు మీరు. సో ఇదిగోండి FI అంటే 3, YI అంటే -4. సో 3 ఇంటూ -2 -12. 4 ఇంటూ -3 -12. 7 ఇంటూ -2 -14. 7 ఇంటూ -1 -7. 15 ఇంటూ 0 0. 9 ఇంటూ 1 9. 6 ఇంటూ 2 12. 6 ఇంటూ 3 18. 3 ఇంటూ 4 12.
ఇది అంతా వచ్చింది. ఇప్పుడు FIYI అనేది కూడా మనకు వచ్చేసింది. ఇప్పుడు మనం FIYI స్క్వేర్ చేయాలి. FIYI స్క్వేర్. FIYI స్క్వేర్ అంటే దీన్ని స్క్వేర్ చేయకూడదు. ఇదిగోండి FI, ఇదిగోండి YI స్క్వేర్. దీన్ని YI స్క్వేర్ని మల్టిప్లై చేయాలి. ఇప్పుడు చెప్పండి, 3 × 16 ఎంత? 48. 4 × 9 36. 7 × 4 28. 7 × -7. 7 × 1 7. 15 × 0 0. 9 × 1 9. 6 × 4 24. 6 × 9 54. 4 × 16 48. ఇప్పుడు YI స్క్వేర్ కూడా వచ్చేసింది. 3 × 16 48. ఇప్పుడు మనకి YI స్క్వేర్ కూడా వచ్చింది. ఇప్పుడు మనం FI టోటల్ చేద్దాం. FI అంటే N అంటే టోటల్ ఎంత మనకి, ఇవన్నీ యాడ్ చేయాలి. ఇక్కడ ఉన్న ప్రతిదీ FI మొత్తం యాడ్ చేసి 3 × 4 3 + 4 + 7 + 7 + 15 + 9 + 6 + 6 + 3 టోటల్ 60 అయితే వచ్చింది. నెక్స్ట్ ఇప్పుడు FIYI ఇదంతా చేయాలి మళ్ళీ. దీన్ని N∑i = 1 FIYI అంటే ఇవన్నీ చేసినట్లయితే మనకి 6 అయితే వస్తుంది. నెక్స్ట్ N∑i = 1 FIYI స్క్వేర్. ఇది మొత్తం మనకి టోటల్ చేసినట్టయితే మనకి 254 అనేది అయితే వస్తుంది. సో మీకు ఇక్కడ దాకా మొత్తం అర్థమైందని ఇక్కడ దాకా మొత్తం ఇదంతా అర్థమైందని నేను అనుకుంటున్నా. నెక్స్ట్ స్టెప్కి వెళ్దాం. ఇప్పుడు దీంట్లో మనకి ఇది ఏ అని మీకు చెప్పాను కదా ఇందాక, మధ్యలో ఉన్నది ఏ. సో ఏంటది ఏ ఎంత మనకి? A = 92.5. ఇప్పుడు హెచ్ అంటే ఇందాక చెప్పాను చూడండి, వీటన్నిటికి మధ్య 5 డిఫరెన్స్ వచ్చిందని. ఆ డిఫరెన్స్ అనేది హెచ్. ఇప్పుడు మనకి హెచ్ ఎంత? 5. ఇప్పుడు మనం మీన్ అయితే కనపడదాము. మీన్కి ఈ ఫార్ములా ఏంటి ఫ్రెండ్స్? A + N∑i = 1 FIYI (n) into H is equals to, ఇక్కడ A అంటే 92.5 ప్లస్ వేసుకోండి బ్రాకెట్ N FIYI అంటే మనకి FIYI 6 వచ్చింది. సో 6/n వాల్యూ 60 ఇంటూ హెచ్. ఇదిగోండి హెచ్ వాల్యూ మనకి 5 వచ్చింది. సో 5 వేసుకున్నాక ఇప్పుడు దీన్ని మనం సాల్వ్ చేయాలి. ఈజ్ ఈక్వల్స్ టు, ఇది 6 టేబుల్లో 60 10 టైమ్స్ అయితే క్యాన్సిల్ అవుద్ది. 5 టేబుల్లో 10 2 టైమ్స్. ఇప్పుడు 92.5 + 2 అంటే 93 వస్తుంది. ఇప్పుడు మనకి మీన్ అయితే వచ్చేసింది. మీన్ అనేది మనకి 93 అయితే వచ్చింది. నెక్స్ట్ స్టెప్ చేద్దాం మనం. ఇప్పుడు మనం వేరియన్స్ అయితే కనిపెట్టాలి.
వేరియన్స్ అంటే సిగ్మా స్క్వేర్. ఫార్ములా చెప్పండి. హెచ్ స్క్వేర్ బై ఎన్ స్క్వేర్ ఎన్ సిగ్మా FIYI హోల్ స్క్వేర్ మైనస్ సిగ్మా FIYI హోల్ స్క్వేర్. సారీ ఫ్రెండ్స్, ఇక్కడ తప్పు వచ్చేసింది. ఒకసారి మళ్ళీ రాస్తాను. హోల్ స్క్వేర్ ఒకసారి ఫార్ములా మళ్ళీ రాస్తాను చూడండి. హెచ్ స్క్వేర్ బై ఎన్ స్క్వేర్ ఎన్ సిగ్మా FIYI హోల్ స్క్వేర్ మైనస్ సిగ్మా FIYI హోల్ స్క్వేర్. ఇప్పుడు ఈ ఫార్ములాలో మనం సబ్స్టిట్యూట్ చేయాలి. అంటే హెచ్ స్క్వేర్ అంటే 5 స్క్వేర్ అంటే 25 బై 60 స్క్వేర్, ఎన్ వాల్యూ 60 ఇంటూ FIYI స్క్వేర్ అంటే మనకి 6 వచ్చింది. 6 FIYI స్క్వేర్ అన్నాడు కాబట్టి 256 ఫ్రెండ్స్, సారీ 256 256 మైనస్ FIYI హోల్ స్క్వేర్ అంటే 6 హోల్ స్క్వేర్, 6 స్క్వేర్ 36. దీన్ని సాల్వ్ చేసుకోవాలి మనం. 25 బై ఇప్పుడు మనం దీన్ని అయితే సాల్వ్ చేయాలి. సాల్వ్ చేస్తే మనకి 25 బై 3600 బై ఇప్పుడు 16 × 256 మైనస్ 36 చేయాలి. చేసినట్లయితే మనకి ఇది వస్తుంది ఆన్సరు. ఈ ఆన్సర్ అయితే వస్తుంది చేస్తే. ఇప్పుడు దీన్ని సాల్వ్ చేసుకుంటే మనకి 105.58 అయితే వస్తుంది. సిగ్మా స్క్వేర్ ఎంత మనకి 105.58 అయితే వచ్చింది. ఇప్పుడు స్టాండర్డ్ డీవియేషన్. స్టాండర్డ్ డీవియేషన్ అంటే సిగ్మా ఫ్రెండ్స్. సో ఫార్ములా స్టాండర్డ్ డీవియేషన్ అంటే సిగ్మా. సో మీకు స్టాండర్డ్ డీవియేషన్ ఫార్ములాని వేసే బదులు ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ 105.58 అయితే వచ్చింది కదా, దానికి రూట్ యాడ్ చేయండి. 105.58 ఇది ఒకటి రాస్తే మీకు మార్క్స్ పడిపోతాయి 8కి 8. ఒకవేళ లేదు ఇంకా సాల్వ్ చేయాలనుకుంటే 10.27. 105.58కి రూట్ 10.27. ఇక్కడ దాకా రాస్తే మీకు ఆన్సర్ 8కి 8 మార్క్స్ అయితే పడిపోతాయి. ఇదైతే 8 మార్క్స్. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఫ్రెండ్స్, చాలా జాగ్రత్తగా చూసుకోండి. నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. 15K సబ్స్క్రైబర్స్ అయితే కావాలి. ప్రతి సమ్ మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఇంపార్టెంట్ సమ్స్ మాత్రం. బాయ్.